నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానియను, రతనాల సీమ చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి చూస్తే మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్ట్ తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఒక్కసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం ఈ రోజే పని ప్రారంభించాం ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది ఈ రోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి సీమలో ఫ్యాక్షన్ పోయింది మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది 95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను ముఠాలు పోవాలి ఫ్యాక్షన్లు పోవాలి నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు నీళ్లు పారాలని సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు నేనే ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు నాటకాలాడారు అది అవుతానే ఈరోజు అధికారం పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు నిన్న విజయవాడ అన్నారు రేపేమంటారో నాకు తెలియదు మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి మన రాజధాని మన రాజధాని మన రాజధాని కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు నేను ఆ రోజు కూడా భయపడలేదు ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి 40 ఏళ్లుగా మీరు చూశారు సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా మీరు చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి ఎఫ్పిఓలుగా తయారు కావాలి దానికి కావాల్సిన రుణాలు ఇచ్చి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం ఇది కష్టమైన పని కాదు ఇటీవల నేను చూశాను మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకొని మైక్రో ఆంటర్‌ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం కడప జిల్లా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు కన్యకా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళాం ఆ టెంపుల్ చూశాను ఆ ప్రాంతమే ఒక ప్రశాంతంగా ఉంది అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఐ రిక్వెస్ట్ జిందాల్జీ వై కాంట్ టు డెవలప్ దిస్ టెంపుల్ ఇమ్మీడియట్లీ ఈ ప్రామిస్డ్ మీ
he is going to make it one of the best temple with his funds. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక చిన్న పని ఉంటే ఏ విధంగా భాగస్వాములు చేయాలనో చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక హిస్టారికల్ డే, హిస్టారికల్ ప్రారంభం జరిగింది. అదే రాయలసీమ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్తో రాయలసీమ అభివృద్ధి